మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనము ప్రకటన గ్రంథము ధ్యానం చేద్దాం. అందరూ కూడా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం తీయండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం. చదువుకుందాం. యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. చాలు, ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, నీతిమంతుడా, నీకే వందనాలు. ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు అనేక విషయాలు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని మీరే బలపరిచి ఆత్మపూర్ణులుగా మమ్మల్ని తయారు చేయండి. నీ ఒక సాక్షిగా మమ్మల్ని నిలబెట్టి నీ రాకడలో మమ్మల్ని సిద్ధపరిచి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మళ్ళీ చాలా రోజుల తర్వాత మనము ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమంటుండంటే పైన వచనం 11వ వచనం చదివితే, దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూ నిలవబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమెన్ అని చెప్పి యుగ యుగముల వరకు, జనరేషన్ టు జనరేషన్స్, మా దేవునికి, అవర్ గాడ్ బీ గ్లోరిఫైడ్, స్తోత్రము, మహిమయు, ఘనమును, జ్ఞానమును, కృతజ్ఞత, స్తుతి, ఘనతయు, శక్తియు, బలము కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమెన్. ఇంగ్లీష్లో వీళ్ళు దేవుని ఆశీర్వదించిరని రాయబడ్డది. హల్లెలూయా. ఈరోజు పొద్దున సమయంలో నేను మీతో స్తోత్రాలు ఎందుకు చెప్పించాను, దానికి కారణం ఏంది అని అంటే ఇదే అనమాట. యోహాన్ భక్తుడు పరలోకంలో వెళ్ళినప్పుడు పరలోకంలో ఉన్న సైన్యం అంతా కూడా, దేవదూతలు, తర్వాత పరిశుద్ధులు, వాళ్ళందరూ కూడా ప్రభు సింహాసనం దగ్గరకు వచ్చి మొత్తం సాగిలపడి ఏం చేసిరంటే, స్తోత్రము, ఘనతయు, శక్తియు, ప్రభావము మా దేవునికి చెల్లును గాక అని చెప్పి వాళ్ళు పలికారు. హల్లెలూయా. ఇది ఆరాధన చేసే ఏదైతే ఉందో మాటలు, ఇది ఇంపార్టెంట్ అనమాట. అయితే మన జీవితంలో కూడా మనం ప్రార్థననే కాకుండా ఆరాధన చేయాలి. దాన్ని ఇక్కడ అన్య భాషలు మాట్లాడొద్దని చెప్పాను. అన్య భాషలు ఎందుకు మాట్లాడొద్దని చెప్పానంటే, అన్య భాషలు కూడా మళ్ళీ అది ఆత్మీయ ప్రార్థన అవుతుంది. అది హల్లెలూయా. అన్య భాషల్లో కూడా దేవుని స్తుతిస్తాము, కానీ తెలుగులో స్తుతిస్తే బాగుంటుంది అని చెప్పి నేను ఈ పాయింట్ చెప్పాల్సి వచ్చింది. అయితే సరే బ్రదర్, నువ్వు దేవుని స్తుతించమన్నావు, ఓకే. అసలు స్తుతిస్తే ఏమవుతుంది? స్తుతించడం వలన ఏమి కలుగుతుంది అని చూస్తే దాదాపు 10-12 బెనిఫిట్లు ఉన్నాయి. అందులో ఫస్ట్ ఏంటంటే, స్తుతించడం వల్ల దేవుని మీద ఫోకస్ అనేది పెరుగుతుంది. మీరు ఎప్పుడైనా చూడండి, మీకు ఎలాంటి సిచ్యువేషన్ అని ఉండని, తరచుగా పాపంలో పడిపోయే అలవాటు ఉన్నా ఉండని, దేవుడు అంటే ఇంట్రెస్ట్ లేకపోయినా, అసలు దేవుని సేవ చేద్దామన్నా డైవర్ట్ అయిపోతున్నా, ప్రభువుని స్తుతించడం మొదలు పెట్టండి. ప్రభువు మీద ఫోకస్ పెరుగుతుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనం ఫోకస్ పెరగాలి, మనలో ఉన్న సోమరితనం పోవాలి, మనకి బలం రావాలి, మనం ఫుల్ ఫోకస్డ్గా ముందుకు వెళ్ళాలి అంటే ప్రభువుని స్తుతించాలి. హల్లెలూయా. ఇట్లనే స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, యేసు ప్రభా యేసు ప్రభా యేసు ప్రభా అని చెప్పాలి. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, స్తుతించటం వలన మన హృదయంలో సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆల్రెడీ 5 నిమిషాలు స్తుతించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అనుభవం వస్తుంది. స్తుతి చెల్లించటం వలన ఏమవుతుందంటే సంతోషం వస్తుంది. ఎందుకు సంతోషం వస్తుంది? దేవుని మనం పోగొడుతున్నాం కదా, మనకెందుకు సంతోషం వస్తుంది అని అంటే, మన ఆత్మ సంతోషింపబడుతుంది. మన ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది. మనము పరదేశులం, అక్కడి నుంచి ఇక్కడ వచ్చినాం, ఇక్కడ నుంచి అక్కడ పోయేది కాదు. ఇక్కడ పుట్టి అటు పోతలేం, ఆడ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈడ నుంచి అటు వెళ్ళిపోతున్నాం.
అయితే దేవుని ఒక ఆత్మ మనల్ని తయారు చేసింది కాబట్టి, ఆయన ఆత్మ మన దగ్గర ఉంది కాబట్టి, మనం స్తుతించినప్పుడు మనకి సంతోషం కలుగుతుంది. మన ఆత్మలో సంతోషము మన హృదయంకి వస్తుంది. హల్లెలూయా. తర్వాత స్తుతి చెల్లించడం వల్ల ఏమవుతుందంటే సమాధానం వస్తుంది. ఒక 15 నిమిషాలు, ఒక అరగంట సేపు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా, యేసుదేవా వందనాలు 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 అని చెప్పండి. ఒక 15 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్తో చూడండి, చాలా నెమ్మది వస్తుంది. మన మైండ్కి నెమ్మది వస్తుంది, శరీరంలో నెమ్మది వస్తుంది, మన ఇంట్లో వాతావరణం కూడా చాలా సైలెంట్ అయిపోతుంది. అది ఏందో ఏమో తెలియదు, చాలా ప్రశాంతత వస్తుంది. అరే ఏంది ఇంత ప్రశాంతత వచ్చిందంటే, దేవుని ఒక సన్నిధి మనం ఎప్పుడైతే స్తుతిస్తామో అక్కడ దిగి వస్తుంది అనమాట. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ 4th పాయింట్ ఏంటంటే, స్తుతించటం వల్ల జ్ఞానం పెరుగుతుంది. దేవునిలో ఉన్న జ్ఞానం మనలో రిఫ్లెక్షన్ అవుతుంది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. అంటే దేవుడు జ్ఞానవంతుడు కదా, ఆయన ఆత్మ మన మీద కుమ్మరిస్తాడు. కుమ్మరించినప్పుడు మనకి జ్ఞానం అనేది పెరుగుతుంది. మనకున్న సమస్యలను ఎలా డీల్ చేసుకోవాలి, ఈ లోకంలో ఎలా జీవించాలి, ఎలా డబ్బు సంపాదించాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరు మనల్ని మోసం చేస్తారో, వచ్చిన కఠినమైన శ్రమ నుంచి ఎలా బయటపడాలి, ఇవన్నీ కూడా ప్రభువుని స్తుతించేటప్పుడే వస్తుంది. హల్లెలూయా. దానికి మించింది లేదనమాట. స్తుతించటం వల్ల జ్ఞానం వస్తుంది. తర్వాత స్తుతించటం అనేది మన జీవితంలో ఏం చేస్తుంది అంటే, 5th బెనిఫిట్, శక్తి ఇంకా కాన్ఫిడెన్స్ మన లైఫ్లో యాడ్ చేస్తుంది. అంటే బలం వస్తుంది అన్నమాట, పవర్ పెరుగుతుంది మన మీద. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు పాట పాడినా, నువ్వు ఏదైనా మాట్లాడినా ఫుల్ విపరీతమైన ప్రభావం ఉంటుంది. ఎవరైనా ప్రభువుని స్తుతించే వాళ్ళని మీరు చూడండి, బాగా ఆరాధన చేసే వాళ్ళని మీరు చూడండి, వాళ్ళు మాట్లాడుతుంటూ కూడా ఏదో ఒక పవర్ దిగుతున్నట్టు, ఆత్మ తాకిడి వస్తున్నట్టు, తర్వాత వాళ్ళు ఏదైనా మాట్లాడుతూ కూడా చాలా డీప్గా మీనింగ్ వచ్చేటట్టు, తర్వాత వాళ్ళ మాటల్లో చాలా కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. హల్లెలూయా. కన్ఫ్యూజన్, అపనమ్మకము, ఏందో ఏమో, ఏమవుతుందో ఏమో, ఇవన్నీ కూడా పటాపంచలు అవుతుంది. ఎప్పుడు జస్ట్ కూర్చొని స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా 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 అట్లా అనటం. హల్లెలూయా. తర్వాత స్తుతించడం వల్ల ఏమవుతుందంటే, మనలో ఉన్న శక్తి మళ్ళా పునః ఉత్పత్తి అవుతుంది. అంటే ఆగిపోయిన, వెళ్ళిపోయిన ఏదైతే మనలో బలం ఉందో అదంతా కూడా మళ్ళా పెరుగుతుంది అన్నమాట. పక్షిరాజు యవ్వనం మళ్ళీ పోయి ఎట్లయితే వస్తుందో అట్లా మనలో బలం పెరుగుతుంది. ఎప్పుడు అనంటే, మన లైఫ్ ఎక్కువగా హార్డ్గా ఉన్నప్పుడు. ఇప్పుడు మంజులక్క గారు ఉన్నారు, నా పరిస్థితి బాగాలే, వీక్నెస్ ఉంది అని అంటుంది. ఇట్లా ఒక అరగంట గంట సేపు ఆరాధన చేసింది అనుకో, ఫుల్ బలం వస్తుంది ఆమెకి. అక్క మీరు రేపు ఈరోజు చేయండి, తర్వాత రేపు సాక్ష్యం చెప్పండి మీకు ఎట్లా అనిపించిందో. అంటే స్తుతి చెల్లించడం వల్ల ఏమవుతుందంటే, విపరీతంగా దేవుని ఒక బలం, ఆగిపోయిన విషయాలు, పడిపోయిన విషయాలు, వెళ్ళిపోయినవన్నీ కూడా మన లోపల, నా వరాలు ఆగిపోయినాయి, దేవునిలో నేను పడిపోయినా, ఇంకెవరి కోసం బతకాలా, సైతం నన్ను పడేసింది, ఇవన్నీ ఏవైతే చెప్తారో డైలాగులు, అవన్నిటి కూడా ఫుల్ స్టాప్ పడిపోతుంది. ఆడ ఫుల్ స్టాప్ అంటే అది ఆగిపోతుంది అంతే. నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అది మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. హల్లెలూయా. అంటే స్తుతి ఏం చేస్తుంది అంటే, స్థితిని మారుస్తుందని ఒక దైవజనుడు చెప్పిండు. నిజమే అనమాట. స్తుతిలో చాలా పవర్ ఉంటుంది, చాలా శక్తి అనమాట. స్తుతి చెల్లించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, స్తుతి గురించి మాట్లాడే వాళ్ళు ఇంకా తక్కువ ఉంటారు. ఆ స్తుతి గురించి ఒకసారి టేస్ట్ తెలిస్తే ప్రతి దాంట్లో దేవుని మనం స్తుతిస్తూనే ఉంటాం. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తాం. అంటే దేవుడు దిగినట్టు, తర్వాత దేవదూతలు దిగినట్టు, అదొక వాతావరణం చేంజ్ అయిపోతుంది. చాలా నెమ్మది, చాలా సమాధానం, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోవటం, ధైర్యం రావటం ఎక్కువగా. దాని తర్వాత మన లైఫ్లో
దేవుని యొక్క సన్నిధి చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే ప్రార్థనలో ఉంటామో దేవుని యొక్క సన్నిధి మళ్ళీ మన లైఫ్లో వస్తుందో అప్పుడు మనం ఒక డిఫరెంట్ క్యారెక్టర్గా, ఒక డిఫరెంట్ వ్యక్తిగా మనం మారిపోతాం. మన చుట్టూ ఉన్న వారందరూ ఎందెందో ఆలోచించుకుంటారు, ఏమేమో చేస్తుంటారు, ఏమేమో చేయాలని ప్రయత్నం చేస్తారు. మనం మాత్రం ఏం చేస్తామంటే ప్రశాంతంగా ఉండి మన పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని పోతాం. కాబట్టి డబ్బులు వస్తలేవా, ఒంట్లో బలం లేదా, సైతాన్ శక్తుల ప్రభావం ఉందా, లేకపోతే లైఫ్ చాలా హార్డ్గా పోతుందా, స్తుతి చెల్లించండి. రోజుకొక గంట సేపు స్తుతులు చెల్లించండి. తర్వాత చూడండి లైఫ్ ఎట్లుంటుందో. లైఫే చేంజ్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మన ప్రాణంకి, మన ఆత్మ కాదు, ఆత్మ వేరు ప్రాణం వేరు. ఆత్మలో కూడా సమాధానం కలుగుతుంది, ఆత్మకి స్వస్థత కలుగుతుంది, ప్రాణంకి స్వస్థత కలుగుతుంది. ఎంతోమంది మనల్ని హర్ట్ చేస్తారు, మనని ఇబ్బంది పెడతారు, మనకు బాధ పెడతారు, మన గుండె పగిలిపోతుంది. ఇంకెవరి కోసం బతకాలా, నా బతికింతేనా, అయ్యో నన్ను ఫలానా వారు మోసం చేశారు, అయ్యో నన్ను ఇబ్బంది పెట్టి, ఇవన్నీ డైలాగులు ఎవరైతే చెప్తారో వాళ్ళ డైలాగులు చెప్పరు. నేను ఇంకా బతకాలి, నాకు దేవుడు ఉన్నాడు, దేవుడు కాపాడిండు. మన ప్రాణంకి సమాధానము ఈజీగా వస్తుంది అన్నమాట. ఒక బిర్యానీ తిన్నప్పుడు, ఒక నచ్చిన ఫుడ్ తిన్నప్పుడు, ఒక నచ్చిన వ్యక్తితో మాట్లాడినప్పుడు, ఒక నచ్చిన వ్యక్తిని కలిసినప్పుడు, నచ్చిన డ్రెస్ వేసుకున్నప్పుడు కొంచెం సంతోషం వస్తుంది. తర్వాత మళ్ళీ అదే బాధ, అదే వేదన ఉంటుంది. అదే మనం దేవుని స్తుతించినప్పుడు బస్ అంతే, ఆ వేదన, ఆ బాధ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. హల్లెలూయా. అందుకే మనము స్తుతించాలి. తర్వాత స్తుతించటం మనం మొదలుపెట్టిన తర్వాత ఏమవుతుందంటే మనము దేవుని కోసం ఏదైనా చేయాలి, దేవుని కోసం ఏదైనా మండాలి, దేవుడిని నేను ఏదో ఒకటి చేయాలి. నేను ఎప్పుడు నిత్యత్వం గురించి ఆలోచిస్తాం. నిత్యము దేవునిలో ఉండాలి, పరలోక రాజ్యం వెళ్ళని ప్రయత్నం చేయాలి, దేవుని ఒక ఆత్మ చేత నేను నింపబడాలి. దేవుడు నాకు ఇంత చేసిండు కదా, నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు, నేను కాపాడకపోతే ఇంకెవరు కాపాడుతారు, పరలోక రాజ్యానికి ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా జస్ట్ స్తుతి చెల్లించటం వల్ల మన లోపల యాడ్ అవుతుంది. హల్లెలూయా. దాని తర్వాత స్తుతి చెల్లించటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు నాకు అట్లా అన్నారు, వీళ్ళు నాకు ఇట్లా అన్నారు, డిప్రెషన్, ప్రతి చిన్న విషయానికి భయపడటం, ప్రతి చిన్న విషయానికి వేదన పడటం, ప్రతి చిన్న విషయానికి ఇంకా అయిపోయింది నా జీవితం, అదంతా కూడా తగ్గిపోతుంది. లైఫ్లో బ్రతికే హోప్ పెరుగుతుంది. ఇంకా ఏదైనా సాధించాలని చెప్పి మనస్తత్వం అనేది డెవలప్మెంట్ అవుతుంది. దాని తర్వాత ప్రభువుని స్తుతించినప్పుడు ఏమవుతుందంటే మనం బాధపడే దినాలు చాలా వరకు తగ్గిపోతాయి. మనతో పాటు మన ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బాధపడటం ఆగిపోతుంది. పైసలు లేకపోయినా చాలా సంతోషం, రోగం వచ్చినా చాలా సంతోషం, ఇంట్లో ఎవరు లేకపోయినా చాలా సంతోషం. హల్లెలూయా. ఎందుకంటే ఈ స్తుతి అలా చేస్తుంది అన్నమాట. తర్వాత స్తుతి చెల్లించడం వల్ల ఏమవుతుందంటే దేవుని ఒక పవర్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం, దేవుడు చేసిన మేలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. దేవుడు మన కొరకు ఎంత గొప్ప దాచబడిన నిధి ఏమైతే ఉందో దాని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇంకా విశ్వాసంలో బాగా డెవలప్మెంట్ అయిపోతాం, బాగా విశ్వాసం పెరుగుతుంది. ఎంత పెద్ద శ్రమ అయినా, ఎంత పెద్ద శోధన అయినా లైఫ్లో రిస్క్ తీసుకొని ప్రయత్నం చేస్తాం. చూసుకుందాం, దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నేను ఉన్నా. ఏలియా అనే ఒక దైవజనుడు మనం చూసినాం. ఆయన కొండ మీద ఉంటాడు, కర్మేలు కొండ మీద ఉన్నప్పుడు రాజుగారు ఒక 50 మందిని పంపిస్తాడు, ఆయన తీసుకురండ్రా బాబు అని చెప్పి. ఒక సైనికుడు వచ్చి ఏలియా దగ్గరకు వచ్చి కొండ మీద, నువ్వు నడు, రాజు పిలుస్తున్నాడు అంటే, నువ్వు దైవజనుడు అంట కదా, నువ్వు నడు అని అంటే, అప్పుడు ఏలియా ఏమంటాడంటే,
నేను నిజంగా దైవజనుడైతే, నేను నిజంగా దేవుని సన్నిధిలో నిలబడేవాడైతే ఆకాశంలోకి వెళ్ళి అగ్ని వచ్చును గాక అంటాడు. ఆ మాట అనగానే ఆకాశంలోకి వెళ్ళి అగ్ని వచ్చి 50 మంది కాలిపోతారు. హల్లెలూయా. మళ్ళీ రాజు దగ్గర ఏమి ఇన్ఫర్మేషన్ ఉండదు, ఎవడో చెప్తాడు, వాళ్ళు రావట్లేరు. రాకపోతే ఇంకో 50 మంది పోండి అని మళ్ళీ ఇంకో 50 మందిని పంపిస్తాడు. సేమ్ వాళ్ళు కూడా అంతే. మూడో వ్యక్తులు వచ్చినప్పుడు, మూడోసారి 50 మంది వచ్చినప్పుడు ఆ సైనికుడు కొంచెం తెలివిగా ఏం చేస్తాడంటే, చాలా బతిమలాడుతూ, అయ్యా 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 నేను నీ దాసుడిని అయ్యా, ఏమనుకోకయ్యా, అయ్యా రాజుగారు పిలుస్తారు అయ్యా, నువ్వు రాకపోతే ఎట్లా బతిమలాడితే సరే అని చెప్పి అప్పుడు వస్తాడు. వచ్చిన తర్వాత రాజు చేతులేపి గట్టిగా మాట్లాడుతుండ, వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఆ చెయ్యి అట్లనే ఉండిపోను కాక అంటాడు. అంతే, ఆ చెయ్యి అట్లనే స్ట్రక్ అయిపోతుంది. హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏలియా దేవుని సన్నిధిలో బాగా గడిపిండు. ఏలియా దేవుని ఒక శక్తిని పొందుకున్నాడు. ఏలియా దేవుడే నా సర్వస్వం అని చెప్పి అనుకున్నాడు. దేవుని దగ్గర ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఎక్కడి నుంచి అంటే దేవుని స్తుతించటం వలన. ఆ రోజు ఏలియా చేసిండు, ఈరోజు మనం కూడా చేయొచ్చు. ఏలియా మనలాంటి వ్యక్తి. అది పాత నిబంధన, ఇది కొత్త నిబంధన. ఇంకా కొత్త నిబంధన యేసయ్య రక్తం ఉంది. ఏలియా వాళ్ళకి యేసయ్య రక్తం లేదు, పరమాత్ముని రక్తం ఉంది. మనం వాళ్ళకంటే కూడా పరిశుద్ధం, వాళ్ళకంటే కూడా పవిత్రులం, పరిపూర్ణాలు. అయితే మనము ప్రభు ఆరాధన స్తుతించినప్పుడు చాలా బెనిఫిట్ ఉంటుంది. హల్లెలూయా. దేవుని ఒక పవర్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. తర్వాత ఒంటరిగా ఉండి భయపడటం, లేకపోతే భయం స్వరము, తర్వాత దేవుని ఒక వాయిస్ వినకపోవటం, ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. దేవుని ఒక వాయిస్ వినిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకి భయపడటం, వణికిపోవటం, ఇవన్నీ తగ్గిపోతుంది. హల్లెలూయా. చాలా ధైర్యం వస్తుంది అన్నమాట. మీరు ఎప్పుడన్నా ఆరాధన చేసి చూడండి. ఈరోజు నాకు తెలిసిన మట్టుకైతే అందరు చేస్తారు. ఇప్పుడు 6 గంటల నుంచి 7 గంటల వరకు చేయండి. ఏదైనా పని చేస్తూ కూడా ప్రభువాన్ని స్తోత్రం 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 అని అనండి, తెలుస్తుంది మీకు. హల్లెలూయా. దాని తర్వాత ఆరాధన చేయడం వల్ల ఏమవుతుందంటే, మనము దేవుని ఒక సాక్షిగా, దేవునికి సాక్ష్యం చెప్పువారుగా, లోకానికి సాక్ష్యం చెప్పువారుగా మనం మారిపోతాం. దేవుని స్తుతించడం వల్ల ఏమవుతుందంటే, ఇతరులకు మన సాక్ష్యాన్ని పంచుకుంటాం, మన సాక్ష్యాన్ని కాపాడుకుంటాం, సాక్షి జీవితం కలిగి ఉంటాం. హల్లెలూయా. ఇవ్వండి, ఆరాధన చేయటం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. చాలా సంఘాల్లో ఆరాధన చేయరు, ప్రార్థనకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు, వాక్యం అంటారు, పాటలు పాడతారు. ఆరాధన అంటే పాటలు పాడటం కాదు, పాటలు పాడటం అనేది ఒక పాయింట్ అన్నమాట. అందులో ఒక సెక్షన్. చప్పట్లు కొట్టడం అనేది ఒక సెక్షన్, వాయిద్యాలు వాయించటం ఒక సెక్షన్. కానీ పరిపూర్ణ ఆరాధన ఏంటంటే నోటితో ప్రభుని పొగడటం, ప్రభువు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకోవటం, ప్రభువే నా సర్వస్వం అని చెప్పటం. హల్లెలూయా. ఇది ఎవరైతే చేస్తారో నేను చెప్పే బెనిఫిట్లన్నీ కూడా వారికి ఖచ్చితంగా దొరుకుతుంది. కాబట్టి ఉదయకాల సమయం ప్రభువుని స్తుతించటం గొప్ప భాగ్యము. ప్రభు సన్నిధిని బాగా అనుభవిస్తాం మనం. మీరందరూ కూడా ప్రభు పేరట ఈరోజు ఒక గంట సేపు టైం ఉంటే, లేదంటే ఒక అరగంట సేపు అయినా అన్య భాషలు ఏం మాట్లాడకుండా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా 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 అని చెప్పండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కాళ్ళు చేతుల్లో చాలా విపరీతమైన బలం వస్తుంది. ఏదో తెలియని సంతోషం ఆవరిస్తుంది. ఏదో సాధించగలిగాం, ఏదో సాధిస్తాము, నాకేంది, నేనంతా దేవుడే ఉన్నాడు అనే ఫీలింగ్ మనకు వస్తుంది. ఎందుకంటే ప్రభువుని స్తుతించినప్పుడు ప్రభు అక్కడ దిగొస్తాడు. నేను చాలాసార్లు చెప్పాను, ప్రార్థన చేసేటోడు దేవుణ్ణి తన తట్టు తిప్పగలుగుతాడు, వాక్యం చెప్పేటోడు ప్రభు యొక్క సందేశాన్ని తీసుకురాగలుగుతాడు. ఆరాధన చేసే ఒకటే వ్యక్తి దేవుని ప్రియమైన వాళ్ళ దేవుణ్ణి ఆకాశంలోకి వెళ్ళి భూమి మీద తీసుకొని రాగలుగుతాడు. హల్లెలూయా.
సొలొమోన్ భక్తుడు ఆరాధన చేసిన తర్వాతనే ఆ మందిరంలో దేవుని ఒక మహిమ వచ్చింది. ఆరాధన చేసిన తర్వాతలే దేవుడు తన కళ్ళల్లో కనబడి నీకేం కావాలని అడిగాడు. నాకు జ్ఞానం కావాలని అన్నాడు. కథం అంతే. హల్లెలూయా. నువ్వు అడిగింది బాగానే ఉంది, జ్ఞానంతో పాటు నీకు డబ్బులు, మంచి పేరు కూడా ఇస్తా అని చెప్పాడు. క్రైస్తవులు చాలామంది ఆశీర్వాదం ఎందుకు వస్తలేదు, వాళ్ళ జ్ఞానవంతులు ఎందుకు మారతలేరు, తర్వాత వాళ్ళకి మంచి పేరు ఎందుకు వస్తలేదు, వాళ్ళకి మంచి డబ్బు ఎందుకు వస్తలేదు అని అంటే వాళ్ళు ఆరాధన చేస్తలేరు. వాళ్ళ లైఫ్లో ఆరాధన జరుగుతలేదు. హల్లెలూయా. దావీదు భక్తుడు ఆరాధన చేసే రాజయ్యండు, శత్రువును జయించిండు. శత్రువు యొక్క స్కిల్స్ అన్నీ కూడా ఎలా ఓడించాలో ఆరాధనలో నేర్చుకున్నాడు. దావీదుకి ఎవరు గురువు లేరు. ఆరాధన చేయటం వల్ల, గొర్రెలు కాపరి ఆరాధన చేయటం వల్ల ఆయన రాజుగా మారే ఛాన్స్ వచ్చింది. అదే లెవెల్ అర్థం చేసుకొని సొలొమోన్ భక్తుని ఆరాధన చేసి జ్ఞానం పొందుకున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. బైబిల్లో అట్లా చాలామంది దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉన్నారు. ప్రార్థన డిఫరెంట్, ఆరాధన డిఫరెంట్. ప్రార్థన మన అవసరతలను మనం అడుక్కుంటున్నాం. నాకు అది కావాలా ప్రభా, ఇది కావాలా. మనం అడిగిన దానికి ఆయనకు మహిమ రావాలా. మహిమ ఎప్పుడు వస్తుంది? ఆయనగా దేవునిగా గుర్తుపట్టినప్పుడు, దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకునేటప్పుడు, దేవుడు ఏదైనా చేయగలుగుతాడు ఆయనకు చెప్పినప్పుడు ఆయనకు మహిమ వస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా పొగిడేదనుకో ఫుల్ మీకు సంతోషం వస్తుంది. సరేలే నేను ఇస్తలే డబ్బులు, ఎందుకులే టెన్షన్ అని చెప్పి ఇచ్చేస్తాం. అట్లనే దేవుని స్తుతించినప్పుడు దేవుడు కూడా సంతోషం పడి ఈయన ఏ అవసరత ఉంది ఆ అవసరతను దేవుడు తీరుస్తాడు. కాబట్టి మన జీవితంలో మంచి తెలివైన వాళ్ళు, జ్ఞానవంతులు, కొంచెం బైబిల్ టచ్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఆరాధన మీదనే ఫోకస్ చేస్తారు, ప్రార్థన మీద చేయరు. ఆరాధన ఆరాధన ఆరాధన. ఆ టేస్ట్ తగిలినప్పుడు దేవుని ప్రియమైన వారులాగా చాలా నెమ్మది, చాలా సంతోషం, ఎన్నో పోగొట్టుకున్నవన్నీ కూడా మనం పొందుకుంటాం. ఈరోజు అందరు కూడా ఒక గంట ఆరాధన చేయండి. రేపు చెప్పండి సాక్ష్యం. రేపు మార్నింగ్ నేను టైం ఇస్తాను, మీకు ఎట్లా అనిపించిందో మీరు చెప్పండి. ఒక రోజులోనే సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది. మీరు గమనిస్తారు, అరే ఏంది ఇట్లా అయింది, నేను ఎప్పుడు ఊహించలేదు, ఇట్లా జరిగింది బ్రదర్ అని చెప్పి మీరే సాక్ష్యం చెప్తారు. అంటే ఆరాధనలో అంత పవర్ ఉంది. ఈ ఆరాధనకు మించిందే లేదు. రైట్, మంచిది. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ఈరోజు ఆరాధన గురించి మీరు మాట్లాడినారు తండ్రి. ప్రభా, పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రార్థన ఉండదు ప్రభా, ఓన్లీ ఆరాధననే ఉంటుంది ప్రభా. ఆ ఆరాధన మేము ఇక్కడ నేర్చుకోవాలి, మాకు నేర్పించండి. నీ బిడ్డలు ఈరోజు అందరూ కూడా ఒక గంట సేపు ఆరాధన చేస్తున్నారు, నేను స్తుతిస్తున్నారు ప్రభా. నెమ్మది ఇవ్వండి, వారి జీవితంలో అద్భుతం చేయండి. ఒక గొప్ప మర్మం, గొప్ప అద్భుతమైన శక్తి గురించి ఈరోజు మాట్లాడినావు ప్రభా. అయ్యా ప్రభా, ఈ ఆరాధన ద్వారా నీ బిడ్డలు చురుకుగా మారును గాక, వారిని శోధిస్తున్న చీకటి మంత్రశక్తులని కాలిపోను గాక, సైతాన్ శక్తులను కూడా బంధింపబడును గాక. ఆరాధనలో ప్రభా వాళ్ళు ఎదిగేటట్టు కృపదయచి, ఆరాధనలో ఉన్న చిట్కలు వాళ్ళు తెలుసుకునేటట్టు కృపదయచి, తరచుగా వారి మీద నీ బలమైన ఆత్మ దిగొచ్చును గాక. ఖబాబా హందల్లో హోస్తారబా షిఖెందల రిబౌ షిరియన్. తండ్రి, నేను స్తుతించే భాగ్యమే ప్రభా. అగ్ని వారి నోటిని తాకును గాక. యెషయా ఆరాధన చేసినప్పుడు పరలోకాన్ని చూసిండు ప్రభా. యెషయా ఆరాధన చేసినప్పుడు నీ వాక్కును పొందుకున్నాడు. యెషయా ఆరాధన చేసినప్పుడు కంప్లీట్ వేరే వ్యక్తిగా మారిపోయాడు ప్రభా. అయ్యా, అందరినీ ఆరాధికులుగా మార్చండి, నేను స్తుతించే బిడలుగా తయారు చేయండి. నీ ఆరాధనలో ఉన్న మహిమ, నీ బలము వారిలో కలుగునుగాక. లబర సబర షిఖేంద్ లదర్ హో సబర బరబర షిరియన్. మీరే అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకార్యాలు చేయండి. నెమ్మదివ్వండి, 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 నెమ్మదివ్వండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభానికి స్తోత్రం, యేసు ప్రభానికే వందనాలు, వందనాలు.
హింస నుండి తప్పించితే ఆరాధన, నా బలము నీవైతివి ఆరాధన. హింస నుండి తప్పించితే ఆరాధన, నా బలము నీవైతివి ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. నా మనసులో ఆరాధన, నా యేసుకే ఆరాధన. నా మనసులో ఆరాధన, నా యేసుకే ఆరాధన. కన్నవాడ ఆరాధన, నన్ను కొన్నవాడ ఆరాధన. కన్నవాడ ఆరాధన, నన్ను కొన్నవాడ ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. తల్లిని నేనేనని నాతో అన్నావు, తండ్రిని నేనేనని నాతో చెప్పావు. తల్లిని నేనేనని నాతో అన్నావు, తండ్రిని నేనేనని నాతో చెప్పావు. ఆరాధన 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 ఆరాధన. పనికి రాని నన్ను నీవు చేరదీశావు, పనికి వచ్చే పాత్రగా నన్ను మార్చివేశావు. పనికి రాని నన్ను నీవు చేరదీశావు, పనికి వచ్చే పాత్రగా నన్ను మార్చివేశావు. ఆరాధన 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 ఆరాధన. ఎన్నడెన్నడు లేని ఆనందం, ఎప్పుడెక్కడా దొరకని ఆనందం. ఎన్నడెన్నడు లేని ఆనందం, ఎప్పుడెక్కడా దొరకని ఆనందం. నా యేసులోనే నేను పొందుకున్నాను, నా యేసులోనే నేను పొందుకున్నాను. అందుకేనే ఆరాధింతును, నేను అందుకేనే ఆరాధింతును. ఆరాధింతును హల్లెలూయా. ఆరాధింతును హల్లెలూయా. ఆరాధింతును హల్లెలూయా. ఆరాధింతును హల్లెలూయా. ఒంటరి నేనుండినప్పుడు కంటి పాపలా నన్ను కార్చెను. ఒంటరి నేనుండినప్పుడు కంటి పాపలా నన్ను కార్చెను. నా కన్నీరంతా తుడిచివేశాడు, నా కన్నీరంతా తుడిచివేశాడు. అందుకేనే ఆరాధింతును, నేను అందుకేనే ఆరాధింతును. ఆరాధింతును హల్లెలూయా. ఆరాధింతును హల్లెలూయా. ఆరాధింతును హల్లెలూయా. ఆరాధింతును హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా. రాజుల రాజా ప్రభువుల ప్రభువ రానయ్యున్నవాడా. మహిమా మహిమ ఆ యేసుకే, మహిమా మహిమ మన యేసుకే. 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు.
హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. కొండలలో, లోయలలో, అడవులలో, ఆ జలములలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఆ జలములలో, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. బండ నుండి నిలిచినావు, మృతులను మరి లేపినావు. బండ నుండి నిలిచినావు, మృతులను మరి లేపినావు. యెహోవా యీరే చూచుకొనును, యెహోవా యీరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. కన్నీటితో పాదాలు కడిగింది, తలకురులతో పాదాలు తుడిచింది. కన్నీటితో పాదాలు కడిగింది, తలకురులతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. కన్నీటితో పాదాలు కడిగింది, తలకురులతో పాదాలు తుడిచింది. కన్నీటితో పాదాలు కడిగింది, తలకురులతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన. సింహాల నోళ్లను మూసింది నీ వాక్యం, దానియేలు ప్రార్థనకు విజయమునిచ్చింది నీ వాక్యం. సింహాల నోళ్లను మూసింది నీ వాక్యం, దానియేలు ప్రార్థనకు విజయమునిచ్చింది నీ వాక్యం. హల్లెలూయా హల్లెలూయా ఆహా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆత్మ హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను.
ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను అత్యున్నత సింహాసననుపై ఆసీనుడమైన దేవా అత్యంత ప్రేమ స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే అత్యంత ప్రేమ స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ అనువాడ స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం ఆమేన్ అనువాడ స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం అత్యంత ప్రేమ స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే అత్యంత ప్రేమ స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే హల్లెలూయా 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 ఆమేన్ ధనము పోయినా ఘనత పోయినా బలము పోయినా కన్న బిడ్డలు పోయినా ధనము పోయినా ఘనత పోయినా బలము పోయినా కన్న బిడ్డలు పోయినా యోబును సమకూర్చినావు యెహోవా ఈరే యోబును సమకూర్చినావు యెహోవా ఈరే సమకూర్చువాడ నీకే ఆరాధన సమకూర్చువాడ నీకే ఆరాధన హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన హోసన్న హోసన్న నీకే ఆరాధన హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన హోసన్న హోసన్న నీకే ఆరాధన సమకూర్చువాడ నీకే ఆరాధన మమ్ము సమకూర్చువాడ నీకే ఆరాధన యెహోవా ఈరే యెహోవా ఈరే సమకూర్చువాడు నీవే మమ్ము సమకూర్చువాడు నీవే మమ్ము సమకూర్చువాడు నీవే స్తోత్రం 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 ప్రభా పరిశుద్ధమైన దేవ నీకు వందనాలు ఈ ఆరాధన ధరను మహిమ పొందినవు ప్రభా నీ ఆత్మని కుమ్మరించావు ప్రతి బిడ్డను ముట్టినందుకు వందనాలు తండ్రి వారిని మీరు బలపరచు స్థిరపరచు ఆత్మకార్యాలు జరిగించు వారికి ఉన్న బంధకాలను తెంపి ఆరాధనలో ఉన్న శక్తి వారికి బయలుపరిచి ప్రతిరోజు ఆరాధనలో గడిపే కృప ఇచ్చి ఆత్మకార్యాలు జరిగించు అందరూ కూడా ఒక గంట సేపు ఆరాధన ఇప్పుడు చేయులాగున వారిని మీరు ప్రేరేపించు వారి మీద నీ ఆత్మ తరచుగా దిగొచ్చును గాక వారిని పీడిస్తున్న దుష్ట మంత్ర కట్లు తెగిపోను గాక రావాల్సిన డబ్బులు యేసు నామములో రిలీజ్ అవ్వను గాక అప్పులని తెగిపోను గాక అనారోగ్యం పరిస్థితి చేంజ్ అయిపోను గాక నీ మహిమ వారి మీదకి వచ్చును గాక యెహోవా షిరియన్ లదర్ హక్కబార జంబబార షిరియరెజనార్ రీజలదల హోస్తబార షిరియరెజనార్ రిహెందల హోజబబార కంబబార షిరియరెజనార్ ఓ రీఖాందల హస్తరబా జిందల రబా షికెల్ రియాందల హోస్తబారబ హందలో అల్ ఉరజందల హత్మరీన్ అల్లదరదరౌ షికెన్ యదల్ తురో జహిదం అస్తరబా జిందల రబరబా షికెన్ యెహోవా సబర్ అల్లబరివా షిరియన్ లదర్ హోస్తంబబార షిరియరెజనార్ తండ్రి ప్రతి బిడ్డను మీరే ముట్టండి గొప్ప ఆరాధికులుగా మారుట కృపదచ్చి ప్రతి ఇల్లు నీ మందిరంగా మారును కాక ప్రతి వ్యక్తి నిన్ను ఆరాధించే స్థితి కొనిపోబడును గాక మీరు కార్యాలు చేయండి మళ్ళా ప్రభా అయ్యా రేపు పొద్దున మళ్ళీ మేము కలుసుకునే కృప ఇవ్వండి ఇంకా అనేక మంది ప్రేయర్లో వచ్చేటట్టు స్తుతించి ఉదయం లేవంగానే ప్రభా నీ సన్నిధి ఆరాధించే కృప దయచి తండ్రి నీకే వందనాలు 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం
మీరే బలపరచమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధ ఆత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడ నడిపించునుగాక. ఆమెన్. రైట్, అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరు కూడా ఆరాధన చేయండి ఈరోజు 1 గంట సేపు.